దేవుని సన్నిధిని అలా ఆలోచనగా తీసుకుంటే, దేవుని సన్నిధిలో భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తే, దేవుని సన్నిధి సహవాసం, దేవుని సన్నిధిలో వాక్యం ప్రకటించబడతా ఉన్నప్పుడు దేవుని వాక్యానికి ఆటంకం కలిగిస్తూ అనాలోచనగా ఉండి భక్తి లేకుండా, భయం లేకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే మన జీవితంలో ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుంది, బాధ కలుగుతుంది. కాబట్టి ఆ శ్రమకు, బాధకు, అవమానానికి, నిందలకు గురవకుండా మనలను మనం కాపాడుకోవాలంటే, మనలను మనం భద్రపరచుకోవాలంటే, మనలను మనం జాగ్రత్త చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన సన్నిధిని ఆలోచన కలిగి బ్రతకాలి. ఆయన సన్నిధిని ఆలోచన కలిగి మనం నడుచుకోవాలి. ఆయన సన్నిధిలో మనము ఆయన అనుగ్రహం పొందుకునే వారంగా ఉండాలి. ఆయన ద్వారా లేఖనాలను గుర్తెరిగి వాక్యానుసారంగా జీవించే వారంగా ఉండాలని లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం.